హే గైస్, వెల్కమ్ టు డ్రామా విస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పేది లాలెస్ లాయర్ సీజన్ 1 కే డ్రామా రివ్యూ అనమాట. ఇది ఈ రివ్యూ గురించి మాట్లాడే ముందు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా వచ్చిన రివ్యూస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఎండ్ స్క్రీన్లో కూడా పెడతా. మళ్ళీ గుర్తు చేస్తే అప్పుడు మీరు వెళ్ళేది చూడండి. అండ్ ఇది వచ్చేసి మీకు కొరియన్, హిందీ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇది దీని ప్లాట్ చూసుకుందాం. ఫస్ట్ మనం ప్లాట్ వచ్చేసి ఏం లేదు, మనకి ఒక లాయర్ ఉంటుంది. తనైతే నిజాయితీపరురాలు, బాగా వర్క్ చేసే ఆమెని కొంతమంది చంపేస్తారు. చంపిన వాళ్ళు ఎవరు? అండ్ మన హీరో ఆమె కొడుకు అనమాట. ఇందాక చంపేశారు అన్నాను కదా, ఆమె కొడుకు. సో మన హీరో పెద్ద అయ్యాక ఏం చేశాడు? మన హీరో అయితే ఒక లాయర్ అవుతాడు. సో ఆ చంపిన వాళ్ళని కనిపెట్టాడు మన హీరో. అండ్ మన హీరోకి వాళ్ళకి యుద్ధం ఎలా ఉంది ఈ సిరీస్లో అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. అదే ఈ సిరీస్ చూసి తెలుసుకుంటారు. రీసెంట్గా మూవీస్ చూసా, అందుకే మూవీ అని వస్తుంది. అండ్ క్యాస్ట్ వచ్చేసి లీ జాంగ్-గి. మనకి ఇతనైతే బాంగ్ సాంగ్-పిల్గా అయితే నటించాడు. చాలా బాగా చేశాడు నిజంగా. తన యాక్టింగ్ అయితే నిజంగా చింపేశారు. అండ్ సిఓజీ వచ్చేసి అజయ్గా అయితే చేసింది. తిన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు తిన గురించి విన్నాను, తిన కథ అయిపోయింది, ఇంకా మనకి సిరీస్లో కనిపించదు అని అయితే వినపడింది నాకు. కానీ తనైతే ఈ సిరీస్లో నోటబుల్ క్యారెక్టర్ని అయితే చేసింది, గుర్తుండిపోయే క్యారెక్టర్ని నిజంగా చేసింది. చాలా బాగా చేసింది నిజంగా. తన మూవీకి ప్లస్ పాయింట్స్ మెయిన్ హీరో, హీరోయిన్ అండ్ విలన్గా అయితే మనకి విలన్గా చాయ్ మిన్ చూ అయితే చేశారు. ఇతనైతే యానో జూగా అయితే చేశారు. మనకి ఇతను చాలా బాగా చేశారు నిజంగా. విలన్గా పర్ఫెక్ట్ విలన్ అండ్ పర్ఫెక్ట్ ఎండింగ్తో ముగిచ్చారు. చాలా బాగుంది. ఇంకొకరు కూడా ఉన్నారు, జాంగ్ వాచా. తను వచ్చేసి క్యాంగ్ యూహీగా అయితే చేసింది. తన క్యారెక్టర్కి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ ఈ సిరీస్ మొత్తంలో ఒకే క్యారెక్టర్గా అనిపించింది, ఇంకొంచెం వాడుకోవాల్సింది అనిపించింది. అండ్ లీ యూన్ తను వచ్చేసి చామన్ సౌగ్గా అయితే చేసింది. ఈమె కూడా చాలా బాగా జడ్జిగా అయితే చేసింది. అండ్ ఈమె క్యారెక్టర్ నాకు నచ్చింది, బాగా చేసింది. కాకపోతే ఇంకొంచెం కొంతమందిని వాడుకోలేదనే ఫీలింగ్ అయితే ఉండిపోయింది నాకు. అదొకటే, ఇంకేం లేదు. అండ్ ఇంకా ఈ హోల్ సిరీస్ గురించి మాట్లాడితే చాలా బాగుందని చెప్తా. ఖచ్చితంగా మిస్ కాకుండా మంచి ట్విస్ట్లు ఉంటాయి, మంచి థ్రిల్లర్ లీగల్ జర్నలో అయితే వచ్చింది ఈ మూవీ. డ్రామాయే 2018లో అయితే వచ్చింది. మొత్తం 16 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 1 hour 2 minutes అయితే ఉంటుంది. అంటే 16 గంటల, మిగతా 20-30 నిమిషాలు ఉంటుంది అంతే. ఇంకా ఈ టోటల్ హోల్ సిరీస్ చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడొచ్చు, బాగుంటుంది. నెట్వర్క్ టీవీఎన్ అండ్ రేటెడ్ 15+ అయితే రేటెడ్ ఇచ్చారు, అంటే సెన్సార్ యూబై అనుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అవైలబుల్గా ఉన్నది మీకు ఎంఎక్స్ ప్లేయర్లో, హిందీలో అయితే ఉంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. నేనైతే కొరియన్లో చూశాను. నాకైతే కొరియన్ బాగా అర్థమవుద్ది హిందీ కన్నా, ఎందుకంటే నేను రీసెంట్గా కొరియన్వే ఎక్కువ చూస్తున్నాను. సో అందుకే కొరియన్వే అయితే అర్థమవుద్ది. అందుకే కొరియన్లో అయితే చూస్తే కొరియన్లో నాకు నచ్చింది నిజంగా. స్టోరీ ప్లాట్ కానీ వాళ్ళు ఎంచుకున్న విధానం, స్టోరీ, స్క్రీన్ ప్లే చాలా బాగుంది నిజంగా. యూనిక్ అండ్ బాగుంది. అండ్ లాలెస్ లాయర్ కన్నా ముందు నేను ఇంకో లాయర్తో అయితే చూసాను, అది కూడా బాగుంటుంది. అది కూడా చూడకపోతే కింద కామెంట్ చేయండి, నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే వదులుతా. అండ్ దీనికి IMDb 7.6/10 అయితే ఇచ్చింది. నేనైతే 9/10 అయితే ఇస్తాను. 9 అయితే ఇస్తాను. నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా మిస్ కాకండి ఈ సిరీస్. అండ్ వైకే వచ్చేసి 9.5/10 అయితే ఇచ్చింది. వైకే ఎప్పుడు ఎక్కువ ఇస్తుంది, కాకపోతే నేను కూడా ఈసారి ఎక్కువ ఇచ్చాను, నాకు నచ్చింది బాగా. అండ్ ఫ్లవర్ ఆఫ్ ఈవిల్ సీజన్ 1 ఇన్నోసెంట్ డిఫెండెంట్ లాగే చాలా బాగుంది నిజంగా. మిస్ కాకండి ఎక్కడ, ఖచ్చితంగా చూసేయండి. ఖచ్చితంగా మన ఛానల్లో మిగతా రివ్యూస్ చూడకపోతే వీళ్ళైతే లుక్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి రివ్యూస్. ఒకవేళ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కూడా నెక్స్ట్ డేతో, అంతవరకు గుడ్ బై.